సిల్క్వార్మ్ డిసీజెస్ అండ్ పెస్ట్ మేనేజ్మెంట్, పట్టుపురుగుల వ్యాధులు, చీడలు నిర్వహణ. మీకు ప్రజెంట్ చేయించిన వారు ప్రభాకర్ రావు, డిపార్ట్మెంట్ ఆఫ్ సెరికల్చర్, జేఎల్ఎన్ సెరికల్చర్, ప్రభుత్వ జూనియర్ కళాశాల, కళ్యాణదుర్గం. ఈ పాఠ్యాంశంను మొదటి సంవత్సరపు సెరికల్చర్ విద్యార్థులకు 3వ పేపర్గా సిల్క్వార్మ్ రేరింగ్ నందు చివరి అంశము సిల్క్వార్మ్ డిసీజెస్ అండ్ పెస్ట్ మేనేజ్మెంట్. ముందుగా ఈ పాఠ్యాంశంలోని పాఠ్యాంశాలు చూసినట్టయితే ప్రోటోజోవా వ్యాధి, ప్రోటోజోవన్ డిసీజ్, బ్యాక్టీరియల్ డిసీజెస్, బ్యాక్టీరియా వ్యాధులు, వైరస్ డిసీజెస్, వైరస్ వ్యాధులు, ఫంగల్ డిసీజ్, శిలీంధ్ర వ్యాధులు, పెస్ట్, మేజర్, మైనర్ అంటే చీడలు, స్వల్ప చీడలు, అధిక చీడలు, ఇంటిగ్రేటెడ్ డిసీజ్ అండ్ పెస్ట్ మేనేజ్మెంట్ అంటే సమీకృత చీడలు వ్యాధి నిర్వహణ. ఈ అంశాల గురించి ఒక్కటొక్కటిగా మీ ముందు ఉంచబోతున్నాను. ముందుగా ఇంట్రడక్షన్, పరిచయం. వ్యాధులు అంటే ఏంటి, వ్యాధులు ఎందుకు వస్తాయి అని చూసినట్టయితే వ్యాధులు 2 రకాలుగా వస్తాయి. మొదటిది, మనం వేసే మేత, ఆకుమేత నాణ్యత లేనిది అయినట్టయితే పురుగులకు వ్యాధులు వస్తాయి. తర్వాత సూక్ష్మజీవుల నుంచి సంక్రమించే వ్యాధులు కూడా ఉంటాయి. పోషకం సరిగా లేనట్టయితే సూక్ష్మజీవులు వెంటనే బలహీనత ఏర్పడినప్పుడు పురుగులకు వ్యాధులు వస్తాయి. ఈ వ్యాధిని నిర్వచించడం ఏమిటంటే, జీవి ఎప్పుడైతే తన వ్యాధి నిరోధకతను కోల్పోతుందో, పోషకాంశాలు లేనప్పుడు కానీ లేదన్నట్టయితే ఏవైనా సూక్ష్మజీవులు వ్యాప్తి చెందినప్పుడు కానీ ఆ జీవి తన యొక్క భౌతిక లక్షణాల్లోన, తర్వాత శరీర ధర్మాల్లోన మార్పులు వచ్చి అక్కడనే ఉండి వ్యాధిగ్రస్తమైన వాటిని ముందు కంటే చనిపోవడం జరగవచ్చు, లేదా ఒక్కొక్కసారి కోలుకోవడం కూడా జరగవచ్చు. అయితే ఇది కష్టసాధ్యమే. అయితే వ్యాధులు వచ్చినట్టయితే చాలా మటుకు వ్యాధులు వచ్చిన పట్టుపురుగులన్నీ కూడా ఎక్కువ బలహీనంగా ఉండి చనిపోయేదే సంభవిస్తుంది. అందువల్ల పట్టుపురుగుల పెంపకదారునికి నష్టం కలుగుతుంది. పట్టుపురుగుల్ని సుమారుగా 4000 సంవత్సరాల పూర్వం నుంచి మానవుడు పెంచుకుంటూ ఉన్నాడు. పట్టు పరిశ్రమ మంచి ఆదాయాన్ని ఇచ్చే వ్యవసాయం అయినప్పటికీ పట్టుపురుగుల పెంపకం, మల్బరీ వ్యవసాయంలో మెళకువలు, సరైన సాంకేతిక సలహాలు పాటించవలసిన అవసరం చాలా ఉంది అని చెప్పవచ్చు. సహజ పరిస్థితులలో పట్టుపురుగులకు పరాన్నజీవుల వల్ల, వ్యాధుల వల్ల, తెగుళ్ళు అంటే చీడలు వ్యాప్తి వస్తున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో పట్టు పరిశ్రమ రైతులకు వచ్చే ఆదాయం ముఖ్యంగా పట్టుపురుగులను పీడించే వ్యాధులను అదుపు చేయడం వల్ల లేదా నివారణ చర్యలను పాటించడం వల్ల పురుగుల పెంపకంలో అతి ముఖ్యమైన విషయాలుగా చెప్పవచ్చు. ప్రస్తుతం రైతులు విత్తనపు గూళ్లను మరియు రీలింగుకు అవసరమయ్యే ఉత్పత్తి చేసే పట్టుపురుగుల గూళ్లను కూడా పట్టుపురుగుల పెంపకం ద్వారా ఉత్పత్తి చేస్తున్నారు. ఈ 2 రకాల పురుగులను ఆశించే వ్యాధులు ఒకే రకమైనవి కాబట్టి వాటిపై రైతుకు తప్పనిసరిగా అవగాహన కల్పించాలి. అంతేకాకుండా రైతుకు కూడా వాటి మీద అవగాహన ఉండాలి. పట్టుపురుగులను ఆశించే వ్యాధులు వైరస్, బ్యాక్టీరియా, శిలీంధ్రాలు మరియు ప్రోటోజోవా అనే సూక్ష్మ క్రిముల ద్వారా సంక్రమిస్తాయి. వ్యాధుల నివారణకు ముందు జాగ్రత్తలు తప్పక ఉన్నప్పటికీ వాటి వల్ల వ్యాధుల నుంచి రక్షణ చాలా వరకు ప్రాథమిక వ్యాధి వ్యాప్తి నివారణ అంటే ప్రైమరీ ఇన్ఫెక్షన్, పట్టుపురుగుకు మధ్య వ్యాధి వ్యాప్తి నిరోధక చర్యలపై ఆధారపడి ఉంటుంది. పెంపకంలో వాతావరణ పరిస్థితులు సరిగా లేకపోవడం, నాణ్యత లేని ఆకుమేత,
మొదలైన అననుకూల పరిస్థితుల వల్ల పురుగులకు వ్యాధులు సంక్రమిస్తాయి. దీనివల్ల రైతుకు అపార నష్టం కలుగుతుంది. పట్టు పరిశ్రమలో ప్రస్తుతం వ్యాధి నిరోధక శక్తి గల పట్టు పురుగుల జాతి లేదనే చెప్పవచ్చు. పట్టు పురుగులలో వ్యాధి నిరోధక శక్తి ఖచ్చితంగా ఉంది అని కూడా నిర్ణయించలేము. అయితే పట్టు పరిశ్రమ చేపట్టిన ప్రతి రైతు అధిక ఉత్పత్తులనే ఆశిస్తాడు. కాబట్టి వ్యాధులు వ్యాపించిన తర్వాత నివారణోపాయాల గురించి ఆలోచించడం కంటే ముందుగానే వ్యాధులు రాకుండా సరియైన పద్ధతులు పాటించి పంటను కాపాడుకోవడం చాలా ఉత్తమమైన మార్గం. కాబట్టి పురుగులకు సోకే వ్యాధులు, వాటి లక్షణాలు, ఉపయోగించవలసిన మందులు, ముందు జాగ్రత్తల గురించి ఈ అధ్యాయంలో వివరించడం జరిగినది. ముందుగా ప్రోటోజోవా వ్యాధి. ఈ ప్రోటోజోవా వ్యాధి వర్గీకరణ చూసినట్టయితే ఫైలం ప్రోటోజోవా, క్లాస్ స్పోరోజోవా, సబ్ క్లాస్ నిడోస్పోరాయిడియా, ఆర్డర్ మైక్రోస్పోరాయిడియా, ఫ్యామిలీ నాసిమటిడే, జీనస్ నాసిమా, స్పీసిస్ బాంబిసిస్. తెలుగులో అనేటైతే వర్గం ప్రోటోజోవా, తరగతి స్పోరోజోవా, ఉపతరగతి నిడోస్పోరాయిడియా, క్రమము మైక్రోస్పోరాయిడియా, కుటుంబము నాసిమాటిడే, జాతి నాసిమా, ప్రజాతి బాంబిసిస్. కేవలము పేర్లు మాత్రమే మారుతాయి కానీ మిగతా సైంటిఫికల్ నేమ్స్ శాస్త్రీయంగానే ఉంటాయి. వీటిని మార్చడానికి తెలుగులో లేదు. పెబ్రిన్ సిద్ధబీజం చూసినట్టయితే అది ఏ విధంగా ఉంటుంది, దాని లక్షణాలు ఏంటి అన్నట్టయితే ఈ వ్యాధి వల్ల డింబకము మిరియం గింజ వల్లే నల్లని మచ్చల లక్షణాన్ని గుర్తించి డి క్వార్టర్ఫాగస్ 1980లో పెబ్రిన్ అని పేరు పెట్టడం జరిగింది. ఈ వ్యాధిని గురించి పూర్తిగా అధ్యయనం చేసిన శాస్త్రవేత్త లూయిస్ పాశ్చర్ 1870లో జరిగింది. ఈ వ్యాధి గుడ్డు ద్వారా వ్యాప్తి చెందుతుందని మొదటగా ఈయనే గుర్తించడం జరిగినది. ఈ వ్యాధి ప్రోటోజోవాకు చెందిన పరాన్నజీవి అయిన నాసిమా బాంబిసిస్ పైన మీరు వర్గీకరణ తెలుసుకున్నారు కదా, అదే నాసిమా బాంబిసిస్ అనే సూక్ష్మజీవి వలన వస్తుంది. ఈ సూక్ష్మజీవి మల్బరీ ఆకులు, పురుగులు, గుడ్ల ద్వారా సంక్రమిస్తుంది. అంతేకాకుండా వ్యాధి సోకి చనిపోయిన డింబకాల పురుగుల మలము, మాత్లు, వ్యాధి సోకిన గుడ్ల పెంకులు, డింబకాలు, ప్యూపాల కుబుస విసర్జనం వల్ల కూడా వ్యాప్తి చెందుతుంది. పెంపక గృహంలో వ్యాధి సంక్రమణానికి ముఖ్య కారణాలు వ్యాధి సోకిన డింబకాల మలం, వ్యాధి సంక్రమించిన తట్టలు, కాగితాలు, దుమ్ము, వ్యాధి సోకిన మల్బరీ ఆకులే సోర్స్ అని చెప్పవచ్చు. సోర్స్ అంటే కారణం. వ్యాధి లక్షణాలు తెలుసుకోవడానికి ముందుగా పెబ్రిన్ యొక్క సిద్ధబీజం యొక్క నిర్మాణం, దాని యొక్క పరివర్తన ఏ విధంగా ఉంటుందని చూసినట్టయితే పరిణితి చెందిన స్పోర్ అండాకారంలో అధిక వక్రీభవన గుణకంతో ఉంటుంది. ఇది 3.4 నుండి 3.8 మైక్రాన్ల పొడవు, 2.0 నుండి 2.3 మైక్రాన్ల వెడల్పు ఉంటుంది. దీనికి దృఢమైన కుడ్యం అంటే గోడ చర్మం లాంటిది ఉంటుంది. ఇది సిద్ధబీజంలో ఒక జత కేంద్రకాలు ఉంటాయి. ధ్రువ సూక్ష్మ తంతువు అంటే పోలార్ ఫిలమెంట్ చుట్టుకొని పటంలో చూపిన విధంగా స్ప్రింగు వలె ధ్రువ గుళికలో ఉంటుంది. ఇది సిద్ధబీజం కంటే 30 రెట్లు ఎక్కువ పొడవు ఉంటుంది. ధ్రువ గుళిక పరాంతంలో చిన్న రంధ్రము ద్వారా తెరుచుకుంటుంది. దీన్నే మైక్రోపైల్ అని వ్యవహరిస్తారు. సిద్ధబీజాలను సంయుక్త సూక్ష్మదర్శినిలో 600 రెట్లు మ్యాగ్నిఫికేషన్లో పటంలో చూపిన విధంగా గుర్తించవచ్చు. పరిణితి చెందిన సిద్ధబీజం ప్రకాశిస్తూ సూక్ష్మదర్శినిలో వెలుతురు తగ్గించినప్పుడు నీలి రంగుతో నిగనిగలా కనిపిస్తుంది. ఈ యొక్క సూక్ష్మజీవి లైఫ్ సైకిల్ చూసినట్టయితే 3 దశలు ఉన్నాయి. స్పోరాంట్ దశ, మీరాంట్ దశ, అమీబాయిడ్ దశ మరియు స్పోర్ దశ అని. ఈ దశలలో పటంలో చూపిన విధంగా అది అభివృద్ధి చెందుతూ ప్రాకుతూ పట్టు పురుగులోని కొవ్వు కణాలలో ఎక్కువగా నివసిస్తూ ఆ తర్వాత రక్తంలోనికి విడుదై తర్వాత మలం ద్వారా అంటే జీర్ణాశయంలోనికి వెళ్ళి జీర్ణస్నాళం నుండి
మలం ద్వారా బయటికి వచ్చి ఆకుల ద్వారా లేదంటే పైన ఉదాహరించిన పద్ధతుల ద్వారా మరి ఆరోగ్యమైన లార్వాకు సంక్రమిస్తుంది. ఈ పెబ్రిన్ స్పోర్ల వ్యాధి లక్షణాలు చూసినట్టయితే ఈ పురుగులు వివిధ దశలలో లక్షణాలు వేరువేరుగా కనిపిస్తాయి. ముందుగా గుడ్డు దశ చూసినట్టయితే వ్యాధి సోకిన మాత్ ఉంచిన గుడ్లు తక్కువ సంఖ్యలోను క్రమరహితంగా పొదగబడతాయి. గుడ్లు సంఖ్య బాగా తగ్గిపోతుంది. గుడ్లు కాగితానికి సరిగా అతుక్కుకోవు. గుడ్లు అంటుకోవడానికి అవసరమైన జిగురు పదార్థం మాత్ నుంచి తక్కువగా స్రవించబడమే ఇందుకు కారణం. గుడ్లు పెట్టడం క్రమ పద్ధతిలో దాని పక్కన ఒకటి వరుసలో ఉండకుండా గుంపులుగా గోపురం వలె విడుదలవుతాయి. వ్యాధి సోకిన గుడ్లు ఫలదీకరణం చెందవు. అధిక శాతం గుడ్లు పాలిన రంగులో తక్కువ పరిమాణంలో తక్కువ బరువుతో ఉంటాయి. ఒకసారి గుడ్లు పొదగవు. ఒకవేళ పొదిగిన డింబకం చనిపోతుంది లేదా శరీరం పెరుగుదల క్రమంగా అభివృద్ధి ఉండదు. డింబకం లక్షణాలు చూసినట్టయితే వ్యాధి సోకిన పురుగులు సాధారణంగా ఆకలిని కోల్పోతాయి. అంటే తినాలన్న ఆసక్తి ఉండదు. వాటి పెరుగుదల అభివృద్ధి తగ్గిపోతుంది. దీనివల్ల పురుగుల పరిమాణంలో వ్యత్యాసం ఏర్పడి పటంలో చూపిన విధంగా క్రమరహిత నిర్మోచనం జరుగుతుంది. పెంపక బెడ్లో వివిధ పరిమాణంలో ఉండే డింబకాలు ఉంటాయి. చివరి దశ పురుగుల కంటే ఈ వ్యాధి తొలి దశ పురుగుల్లో చాలా తీవ్రంగా కనిపిస్తుంది. వ్యాధి ముదిరిన పురుగులు సోమరిగా ఉండి కదలకుండా ఉంటాయి. చర్మంపై గోధుమ రంగు మచ్చలు ఏర్పడతాయి. జీర్ణ వ్యవస్థలో పేగులు మందమై పట్టు గ్రంథులలో తెల్లని మచ్చలు కనిపిస్తాయి. డింబకం తల కిందకు వాలిపోయి ఉంటుంది. శరీరంపై స్పష్టమైన ముడతలు ఏర్పడతాయి. ఈ దశలో పురుగు రబ్బరు వలె సాగుతూ ఉంటుంది, కానీ కుళ్ళదు. తొలి దశలో వ్యాధి తీవ్రత ఎక్కువైనట్లయితే పురుగులు చనిపోతాయి. గుడ్ల నుంచి సంక్రమించిన వ్యాధి వల్ల పురుగులు 2 లేదా 3వ నిర్మోచనానికి ముందే చనిపోతాయి. రెండవ దశలో మల్బరీ ఆకుల ద్వారా వ్యాధి సోకినట్టయితే 4 లేదా 5వ దశలో పురుగులు చనిపోతాయి. 3వ దశలో వ్యాధి సంక్రమించిన వ్యాధి లక్షణాలు 5వ దశలో లేదా అల్లిక దశలో కనిపిస్తాయి. ఇవి కాయలను అల్లకుండా చనిపోతాయి. 5వ దశలో సంక్రమించిన వ్యాధి వల్ల పురుగులు పట్టుకాయలను అల్లి ప్యూపాగా మారుతాయి. దీనివల్ల వాటి నుండి వెలువడిన మాత్ పెబ్రిన్ వ్యాధి సోకిన గుడ్లను ఉంచుతుంది. ప్యూపా వ్యాధి సోకిన ప్యూపాలు వదులుగా ఉబ్బి ఉంటాయి. ఇవి పాలిన రంగుతో మృదువైన ఉదరంతో కనిపిస్తాయి. రెక్కలు ఏర్పడే భాగంలో నల్లని మచ్చలు ఉంటాయి. అధిక వ్యాధి సోకిన ప్యూపాలు రూపవిక్రయం చెందవు. అంతేకాకుండా అవి గుడ్ల ఉత్పత్తికి పనికిరావు. మాతులు క్రమరహితంగా ఆలస్యంగా వెలువడతాయి. వాటి రెక్కలు అసంపూర్తిగా ఏర్పడి పటంలో చూపిన విధంగా ఉంటాయి. విరూపకారమైన లేదా నిరూపకారమైన ఆకారంతో ఉంటాయి. శరీరం నుంచి రెక్కలు పొలుసులు రాలుతూ ఉంటాయి. స్పర్శ శృంగాలు స్పర్శను కోల్పోయి ఉంటాయి. రెక్కలు పూర్తిగా విచ్చుకోవు. ఉదరం ఉబ్బి స్వేచ్ఛగా కదలదు. మాతులు సంపర్కంలో పాల్గొనవు. అప్పుడప్పుడు రెక్కలపైన ఉదరం పైన నల్ల మచ్చలు కనిపిస్తాయి. వ్యాధి సోకిన మాత్లో అనుబంధ గ్రంథులను వ్యాధి సోకినప్పుడు గుడ్లు వదులుగా పెట్టడం వల్ల గుడ్లు కాగితానికి అంటుకోవు. వ్యాధి నివారణ నియంత్రణ. దీని నిర్మూలనకు ఆరోగ్యమైన మాత్లను గుడ్ల ఉత్పత్తికి వాడాలి. పెబ్రిన్ వ్యాధి నివారణకు గాను గదిని శుభ్రంగా ఉంచాలి. ఆరోగ్య పరిస్థితులను నెలకొల్పాలి. పెంపకమును పరికరాలను గదిని రోగకారక క్రిమి నిర్మూలన చేయాలి. ఈ వ్యాధి కేవలం 50 స్పోర్ల ద్వారా వ్యాప్తి చెందుతుంది. క్రమ పద్ధతిలో బెడ్ శుభ్రత చేయాలి. గుడ్లను
పొదిగించడానికి ముందుగా 2% ఫార్మాలిన్ ద్రావణంలో 10 నిమిషాలు ఉంచిన తర్వాత ఉపరితల రోగకారక క్రిమి నిర్మూలన చేసిన తర్వాత గుడ్లను మనము బ్రషింగ్ చేయడానికి వాడాలి. మల్బరీ చీడలు వ్యాధులకు ముఖ్య కారణాలు. వీటికి తొందరగా నాశనం చేయాలి. ఈ వ్యాధి నియంత్రించుటకు ఫిమోజెలిన్, బెనోమినాల్, బెంగార్డ్, బవాస్టైన్ మందులను వాడి ఈ వ్యాధిని అరికట్టవచ్చు. తర్వాత వ్యాధి ఫ్లాచెరీ, బ్యాక్టీరియా నుంచి వచ్చే వ్యాధి ఫ్లాచెరీ. బ్యాక్టీరియా నుంచి వచ్చే వ్యాధులను ఎర్రనచ్చు, కంచుహుళ, ఫ్లాచెరీ అని పిలవడం జరుగుతుంది. ఈ బ్యాక్టీరియా వ్యాధుల వల్ల పట్టుపురుగు మొత్తం శిథిలం అవుతుంది. ఈ వ్యాధి ఎక్కువగా వేడి, ఎక్కువ తేమ ఉండే కాలాల్లో మాత్రమే సంక్రమిస్తుంది. అంతేకాకుండా పెంపకంలో సరి అయిన రోగకారక క్రిమి నిర్మూలన లోపించడం, మలం పేర్కోవడం, తడి లేదా పండిన ఆకులను మేతగా వేయడం, అధిక మేత, తక్కువ స్థల అవకాశం మొదలైనవి కూడా వ్యాధి సోకడానికి వాటికి అనుకూలంగా ఉంటుంది. ఈ బ్యాక్టీరియం వల్ల కలిగే వ్యాధులను 3 రకాలుగా విభజించవచ్చు. ఒకటోది సెప్టిసీమియా. ఈ సెప్టిసీమియాకి కాజల్ ఏజెంట్ ఏంటి అంటే బ్యాక్టీరియాలు, డింబకాలు, ప్యూపాలు మాత్రలో రక్తంలో అధికంగా వ్యాధిని కలిగిస్తాయి. ఈ వ్యాధి వల్ల డింబకం చనిపోతుంది. ప్యూపాకు, మాత్లకు వ్యాధి సోకినప్పుడు చనిపోయిన పట్టుకాయలు ఏర్పడి గుడ్ల ఉత్పత్తికి నష్టమవుతుంది. వ్యాధి కారకం స్ట్రెప్టోకోకై, స్టెఫాలోకోకై అనే ఈ బ్యాక్టీరియాకు పురుగులకు ఉన్న గాయాల ద్వారా శరీరంలోనికి అంటే హీమోలింఫ్ అంటే రక్తంలోనికి ప్రవేశించడం వల్ల ఈ వ్యాధి వస్తుంది. మల్బరీ ఆకుల ద్వారా ఈ వ్యాధి అతి తక్కువగా సోకుతుంది. ఇందులో ఉరమునకు వచ్చే వ్యాధి నలుపు రంగులో ఉంటుంది. ఇది బ్యాసిలస్ ప్రజాతి వల్ల ఎర్ర నచ్చు లేదా వ్యాధి అని పిలుస్తారు. కెంచు అని కూడా పిలుస్తారు. సెరేషియా మార్సిసెల్స్ వలన వస్తుంది. వ్యాధి లక్షణాలు చూసినట్టయితే పురుగుల్లో కదలికలు చాలా తగ్గుతాయి, ఆకలి తగ్గిపోతుంది, శరీరం నిటారుగా మారుతుంది, ఉరం ఉబ్బి ఉదర ఖండితాలు కుచించుకుపోవడం వల్ల వాంతులు, పూసల వంటి మలం, నిర్జీవమైన కాళ్ళు అంటే కాళ్లకు పటుత్వాన్ని కోల్పోతాయి మొదలైన లక్షణాలు మనం గుర్తించవచ్చు. శరీరం మృదువుగా మారి రంగును కోల్పోతుంది. పటంలో చూపిన విధంగా రంగు కోల్పోతుంది. శరీరం చిట్లడం వలన అంటే బ్రేక్ అంటే చర్మము పగిలిపోవడం వలన ద్రవం బయటికి వెలువడుతుంది. ఇది నల్లగా ఉన్నట్టయితే వ్యాధి ఉరం నుంచి నలుపు రంగు ప్రారంభమై శరీరమంతా వ్యాపించి పటంలో చూపిన విధంగా కుళ్ళిపోతుంది. ఎర్రనచ్చు వ్యాధి అంటే ఎరుపు రంగులో ఉన్నట్టయితే ఆ వ్యాధి శరీరం మొత్తం మృదువుగా మారి కొంచెం ఎరుపు రంగుకు మారుతుంది. ఈ వ్యాధి చాలా వేగంగా వ్యాపిస్తుంది. వ్యాధి సంక్రమించిన 10 గంటల్లో పురుగులు చనిపోతాయి. అధిక ఉష్ణోగ్రతలో అయితే పురుగులు 5 నుంచి 6 గంటల్లో చనిపోతాయి. నియంత్రణ, నివారణ. పెంపకంలో అధిక తేమ, ఉష్ణోగ్రతలను క్రమపరచాలి. పురుగులకు గాయాలు కాకుండా జాగ్రత్తగా పెంపకం చేయాలి. పెంపకంలో ఆరోగ్య పరిస్థితులను నెలకొల్పి మల్బరీ నుంచి బ్యాక్టీరియం పురుగుకు చేరకుండా నిరోధించాలి. పడకలో మిగిలిన ఆకులను తొలగించాలి. తక్కువ స్థలావకాశంలో క్రిక్కిరిసిన పురుగులు ఉండడం వల్ల గాయాలకు ఎక్కువగా అవకాశం ఉంటుంది. సంక్రమణ కూడా అధికంగా ఉంటుంది. కాబట్టి పురుగులకు కావలసిన స్థలావకాశము కల్పించి జాగ్రత్త వహించాలి. జీర్ణావయవాల వ్యాధి. దీనిని పారదర్శకమైన తల వ్యాధి, ట్రాన్స్పరెంట్ హెడ్ డిసీజ్ అని అంటారు. ఈ వ్యాధిలో బ్యాక్టీరియంలు జీర్ణనాళంలో వృద్ధి చెందడం వల్ల తల ఉబ్బి పారదర్శకంగా మారుతుంది. దీనికి వ్యాధి కారకం అంటే వ్యాధికి కారకమయ్యే బ్యాక్టీరియా ఏది అన్నట్టయితే
ఇది బ్యాక్టీరియా నుంచి వస్తుంది. వీటిలో స్ట్రెప్టోకోకస్ ప్రజాతి అయిన చిన్న బ్యాసిలస్, పెద్ద బ్యాసిలస్, అంటే రెండు రకాలు అనమాట. చిన్న బ్యాసిలస్, పెద్ద బ్యాసిలస్ జీర్ణనాళంలో కనిపిస్తాయి. పట్టుపురుగుల పోషణ లోపం వల్లలోనూ అననుకూల వాతావరణ పరిస్థితుల్లోనూ జీర్ణనాళం విధులు అంటే జీర్ణనాళంలో స్రవించే జీర్ణ రసాలు లేదా జీర్ణ అవయం యొక్క విధులు అదుపు తప్పిపోతాయి. అంటే పీహెచ్ మారుతుంది. గట్ పీహెచ్ అని పిలుస్తాము. అంటే ఆ పీహెచ్ మారడం వల్ల ఆ సమయంలో మల్బరీ ఆకుల ద్వారా ఈ ప్రవేశించిన బ్యాక్టీరియంలు విభజన చెంది అధిక సంఖ్యలో వృద్ధి చెందుతాయి. ఇవి జీర్ణనాళ కణజాలాన్ని నష్టపరుస్తాయి. వ్యాధి లక్షణాలు: ఆకలి తగ్గడం, కదలికలు బాగా తగ్గి పురుగులు సోమరిగా మారడం, పారదర్శకమైన తల, తగ్గిన శరీర పరిమాణం, తగ్గిన పెరుగుదల మొదలైన లక్షణాలు వ్యాధి సోకిన పురుగులలో కనిపిస్తాయి. కొన్నిసార్లు నోటి నుంచి పాయువు ద్వారా ద్రవము వెలువడుతుంది. వ్యాధి సోకిన పురుగులు మల్బరీ ఆకుల కింద దాక్కుని ఉంటాయి. చివరి దశలో పురుగులు వ్యాధులు సోకినప్పుడు పురుగులు అల్లిక దశలో కొనసాగుతాయి, కానీ అల్లకుండానే చనిపోతాయి. నివారణ, నియంత్రణ: పురుగులకు మంచి పోషక పదార్థాలు, ఆకులను మేతగా వేయాలి. పెంపకంలో సరైన వాతావరణ పరిస్థితులు, ఆరోగ్యకరమైన పరిస్థితులు వ్యాధిని అరికట్టడానికి తోడ్పడతాయి. పురుగులకు ఆహారంతో పాటు క్లోరంఫెనికాల్ ఇచ్చి వ్యాధిని సట్టో వ్యాధి. ఇది బ్యాక్టీరియల్ టాక్సికోసిస్ అని కూడా అంటారు. పట్టుపురుగులు కొన్ని బ్యాసిలస్ ఉత్పత్తి చేసిన విష పదార్థాలను తాకడం వల్ల వ్యాధి వస్తుంది. వ్యాధి కారకం: వ్యాధి బ్యాసిలస్ థొరాంజినసిస్ వల్ల వస్తుంది. ఈ బ్యాక్టీరియా 3 రూపాల్లో ఉంటుంది. అవి శాఖీయ, కోణకోశం, కణకోశం, సిద్ధబీజం. ఇందులో సిద్ధబీజం డెల్టా ఎండోటైజాన్ను విడుదల చేస్తుంది. ఎండోటాక్సిన్ అంటే ఎండో అంటే లోపల, డెల్టా అంటే త్రిభుజాకారంలో ఉన్న, టాక్సిన్ అంటే విష పదార్థాన్ని విడుదల చేస్తుంది. నోటి ద్వారా వ్యాధి సంక్రమిస్తుంది. పట్టుపురుగు శరీరంలోనికి ప్రవేశించిన విష స్ఫటికాలు క్షార లక్షణాలు కల జీర్ణరసాల్లో కరిగి పేగు కుడ్యం అంటే గోడల ద్వారా శరీరంలోనికి శోషణం చెందుతుంది. శరీరంలోకి కలిసిన ఈ విషం నాడీ వ్యవస్థపై ప్రభావాన్ని చూపించి కండరాల సంకోచాన్ని తగ్గించి పక్షవాతానికి దారితీస్తుంది. వ్యాధి లక్షణాలు: పురుగులు అకస్మాత్తుగా ఆకలిని కోల్పోతాయి. పురుగులు విలవిలలాడుతూ, తలపైకెత్తి, మెలికలు తిరుగుతూ, వణుకుతూ, పక్షవాతంతో, వ్యాకులంతో అకస్మాత్తుగా చనిపోతాయి. చనిపోయిన డింబకం పొడవై గట్టిగా మారి తల కొక్కెం ఆకారంలో పటంలో చూపిన విధంగా మారుతుంది. శరీరం నెమ్మదిగా గోధుమ రంగుకు, గోధుమ నుంచి నలుపు రంగుకు మారుతుంది. కుళ్ళిన ద్రవం ముదురు గోధుమ రంగులో దుర్గంధాన్ని వెదజల్లుతుంది. నివారణ, నియంత్రణ: పెంపకంలో రోగకారక క్రిమి నిర్మూలన ప్రక్రియలు సకాలంలో అమలు చేసి బ్యాక్టీరియంలు గదిలోనికి ప్రవేశకుండా జాగ్రత్తలు చేపట్టాలి. పైన తెలిపిన బ్యాక్టీరియం వ్యాధులలో ఫ్లాచెరీ వ్యాధి సోకిన పురుగులను ఏరి తొందరగా కాల్చివేయాలి. వైరస్ వ్యాధులు: పట్టు పరిశ్రమలో వైరస్లు ద్వారా వచ్చే వ్యాధులు 70% నష్టాన్ని కలిగిస్తాయి. ఇందులో న్యూక్లియర్ పాలీహైడ్రోసిస్, జీవ పదార్థ పాలీహైడ్రోసిస్ అంటే న్యూక్లియర్ పాలీహైడ్రోసిస్ అని, సైటోప్లాస్మిక్ పాలీహైడ్రోసిస్ అని ఉంటాయి. వీటిని సంయుక్త సూక్ష్మదర్శుల్లో చూడడానికి మాత్రమే అవకాశం ఉంటుంది. ముందుగా న్యూక్లియర్ పాలీహైడ్రోసిస్ వైరస్. ఈ వ్యాధి ఉష్ణమండల ప్రాంతాల్లో సంవత్సరం పొడవునా కనిపిస్తుంది. ఇది పట్టుపురుగులకు ఎక్కువ హాని కలుగజేస్తుంది. ఈ వ్యాధికి గ్రాసరీ, కామెర్లు, పాలుకారు వ్యాధి, కొవ్వు తిరోగమనం,
అంటే కొవ్వు తరిగిపోవడం, వేలాడే వ్యాధి, హ్యాంగింగ్ డిసీజ్ అని కూడా పిలవడము జరుగుతుంది. ఇంగ్లీష్లో గ్రాసరీ, జాండిస్, మిల్కీ డిసీజ్, ఫ్యాటీ డీగ్రేడేషన్ అండ్ హ్యాంగింగ్ డిసీజ్ అని వరుసగా ఈ పేర్లు ఉన్నాయి. పటంలో చూపిన విధంగా హ్యాంగింగ్ డిసీజ్ ఉన్నది. తర్వాత పాలు కారుతున్నట్టు సైటోప్లాస్మిక్ ఉన్నట్టు, అంటే పాలు కారుతున్న వ్యాధి ఉన్నది. పక్కలో అదేవిధంగా ఆ పాలిహెడ్రల్ బాడీలు అంటే ఏ విధంగా సూక్ష్మదర్శనంలో కనిపిస్తాయని మీరు చూడవచ్చు. న్యూక్లియర్ పాలిహెడ్రసిస్ వ్యాధి చూసినట్టయితే ఈ వ్యాధి కారకం బొరిలినియా బ్యాంబిసిస్ అనే వైరస్ వల్ల వస్తుంది. ఈ వ్యాధి పట్టుపురుగు వాయు నాళ ఉపకణాల, కొవ్వు కణజాలం కణాల, చర్మీయ కణాల, రక్త కణాల కేంద్రకంలోనికి చేరి వైరస్ విభజన చెంది పాలిహెడ్రాల్ను ఏర్పరుస్తుంది. పాలిహెడ్రాల్ అంటే తర్వాత సంక్రమించేదానికి వ్యాధి కారకమయ్యే దేహాలనే పాలిహెడ్రా అని పిలుస్తారు. అప్పుడప్పుడు పట్టుగ్రంథి మధ్యలో పరభాగంలో కేంద్రకాలకు కూడా వ్యాధి సోకుతుంది. ఈ వైరస్ రేణువులు కడ్డీ ఆకృతిలో 330x80 నానోమీటర్ పరిమాణంలో ఉంటాయి. పాలిహెడ్రా దేహాలు 3 నుండి 6 మైక్రాన్లు ఉంటాయి. వ్యాధి మల్బరీ ఆకుల ద్వారాను అప్పుడప్పుడు గాయాల ద్వారాను కూడా సంక్రమిస్తుంది. ఉష్ణం, చలి, రసాయనాల వల్ల, వాతావరణ పరిస్థితుల్లో అధిక మార్పులు లేదా హెచ్చుతగ్గులు, క్రమరహిత రోగకారక క్రిమి నిర్మూలన, లేత మల్బరీ ఆకులను మేతగా వేయడం, తక్కువ స్థలంలో పట్టుపురుగులను ఉంచడం, పెంపక బెడ్లో అధిక తేమ మొదలైన కారణాల వల్ల ఈ వ్యాధి వృద్ధి చెందుతుంది. వ్యాధి లక్షణాలు. ఈ వ్యాధి మొదట్లో కొంచెం సోమరిగా ఉంటాయి. ఇతర లక్షణాలు అన్నీ మామూలుగా ఉంటాయి. చర్మము నూనె వలె కనిపిస్తుంది. వ్యాధి ముదిరిన కొద్దీ చర్మంపై పలుచగా బలహీనంగా మారుతుంది. తర్వాత ఖండితాల మధ్య భాగం బాగా ఉబ్బి శరీరం పాల వంటి తెలుపుగా మారుతుంది. సున్నితమైన శరీరం పగిలి విడుదలైన ద్రవంలో అసంఖ్యాకమైన పాలిహెడ్రాలు ద్వితీయ సంక్రమణకు ఆధారమవుతాయి. ఈ వ్యాధి సోకిన డింబకాలు అవిశ్రాంతిగా దిక్కుచోచని దిశలో తట్టల అంచుల వెంబడి ప్రాకుతూ ఉంటాయి. ఈ డింబకాలు తట్ట నుంచి క్రింద పడి మరణిస్తాయి. తొలి దశ పురుగులు వ్యాధి సోకిన 4 నుండి 5 రోజుల్లోనూ, చివరి దశ పురుగులు 5 నుండి 7 రోజుల్లోనూ చనిపోవడం జరుగుతుంది. పురుగుల ఉదర ఉపాంగాలు పటుత్వాన్ని కోల్పోతాయి. కేవలం పాయు ఉపాంగాలతో పురుగు తలకిందలుగా వేలాడుతుంది. ఈ తొలి దశలో వ్యాధి వల్ల డింబకం మరణిస్తుంది. చివరి దశలో వ్యాధి వల్ల పట్టుకాయలను అల్లి మరణించడం వల్ల చనిపోయిన పట్టుకాయలు ఏర్పడతాయి. నివారణ: పెంపక గదిని చక్కగా రోగకారక క్రిమి నిర్మూలన చేయాలి. పట్టుపురుగుల గుడ్లను ఉపరితల రోగకారక క్రిమి నిర్మూలన చేయాలి. పెంపకం ఆరోగ్యమైన వాతావరణ పరిస్థితుల్లో కొనసాగించాలి. వ్యాధి సోకిన మరణించిన డింబకాలను పెంపక బెడ్ నుంచి జాగ్రత్తగా చిట్లకుండా తొలగించి సున్నం కుండల్లో వేయాలి లేదా తగులబెట్టాలి. పురుగులకు మంచి నాణ్యత ఆకుమేత వేయాలి. పురుగులకు ఇన్స్టార్ నుంచి అనుసరించి సరి అయిన ఉష్ణోగ్రత తేమను అందించాలి. అంతేకాకుండా సరి అయిన స్థలావకాశాన్ని కల్పించి తగిన పరిమాణంలో ఆకుమేతను వేయాలి. బెడ్లో తేమ పెరగకుండా శుభ్రత చేయాలి. వ్యాధి వ్యాప్తి నిరోధించటకు రేషం కీట్ ఓషిద్ RKOను వాడాలి. దీనిని ప్రతి నిర్మోచనం తర్వాతను చెల్లాలి. తర్వాత రెండవది సైటోప్లాస్మిక్ పాలిహెడ్రోసిస్ లేదా పాలివైరస్. వీటిని గంటు పురుగులు అంటారు. కర్ణాటకలో గంటు హుళ అని వ్యవహరిస్తారు. దీనికి వ్యాధి కారకం స్మితియా వైరస్. ఈ వ్యాధి స్మితియా వైరస్ వల్ల వస్తుంది. ఇది పటంలో చూపిన విధంగా గుండ్రంగా 60 నుండి 70 నానోమీటర్స్ పరిమాణంలో ఉంటుంది. ఈ వైరస్ పురుగుల మధ్య ఆహార నాళంలో స్థూపాకార కణాల జీవ పదార్థంలో పాలిహెడ్రాలను ఏర్పరుస్తుంది.
ఈ స్తూపాకార కణాలకు వ్యాధి సోకిన తర్వాత వైరస్ ఇతర కణాలు అంటే గ్లోబెట్ కణాలకు, పునరుత్పత్తి కణాలకు వ్యాపిస్తుంది. మధ్య ఆహార నాళానికి వ్యాధి పరాంతం నుంచి పూర్వాంతానికి వ్యాపిస్తుంది. పాలీహెడ్రాలు 1 నుండి 10 మైక్రాన్ల పరిమాణంలో ఉంటాయి. ఇవి చతుర్భుజ లేదా షడ్భుజ ఆకారంలో పటంలో చూపిన విధంగా ఉంటాయి. వ్యాధి మల్బరీ ఆకుల ద్వారా సంక్రమిస్తుంది. అంతేకాకుండా నాణ్యత లేని ఆకులను మేతగా వేయడం, ఉష్ణోగ్రతలో తేమలోను అధిక హెచ్చుతగ్గులు, వేడి చల్లదనం, రసాయన చికిత్సలు కూడా వ్యాధికి కారణాలవుతాయి. వ్యాధి సోకిన పురుగులు మలం ద్వారా పాలీహెడ్రాలను విసర్జించడం వల్ల అవి వ్యాధికి వ్యాప్తి మూలాధారాలుగా మారతాయి. వ్యాధి లక్షణాలు: వ్యాధి సోకిన డిమ్మకాల్లో పెరుగుదల మందగించి శరీరం పొట్టిగా మారుతుంది. పురుగులు చాలా తక్కువ మేతను తింటాయి. పురుగులు పాలిన తెలుపు రంగులో కనిపిస్తాయి. పురుగులు నిర్మోచన దశకు చాలా నెమ్మదిగా చేరుతాయి. చివరి దశకు పురుగులకు వ్యాధి సోకినప్పుడు ఉరము పారదర్శకంగా మారి శరీరం క్షయం చెందుతుంది. వ్యాధి ముదిరిన కొద్దీ తెలుపు మచ్చ ముందుకు పాకి దేహం పాలవలే మారుతుంది. ఈ దశలో పురుగులు విసర్జించిన తెల్లని మృదువైన మలంలో అనేక పాలీహెడ్రాలు ఉంటాయి. అప్పుడప్పుడు పాయుభాగం అంతా మలినం అంటుకుంటుంది. నివారణ, నియంత్రణ: ఈ వైరస్ పెంపక గృహంలో 1 సంవత్సరం వరకు జీవిస్తుంది. వీటిపై ఫార్మాలిన్ ప్రభావం ఉండదు. కాబట్టి గదిని, పరిసరాలను 2% ఫార్మాలిన్తో కలిపిన 5% తాజా సున్నంతో రోగకారక క్రిమి నిర్మూలన చేయాలి. వ్యాధి సోకిన డిమ్మకాలను, మలాన్ని శుభ్రం చేయగా తొలగించిన చెత్తను బెడ్లో మిగిలిన ఆకులను తగలబెట్టాలి లేదా ఎరువుల గుంటలో వేయాలి. పురుగుల పెంపకాన్ని ఆరోగ్యం అయిన సరి అయిన వాతావరణ పరిస్థితుల్లో కొనసాగించాలి. నీడలో ఫాస్ఫరస్ కొరతతో ఎక్కువ ఆమ్లం గల నేలలో, క్షార నేలల్లో పెరిగిన మల్బరీ ఆకులలో నాణ్యత ఉండదు. వీటిని మేతగా వేయడం వల్ల ఈ వ్యాధి సంక్రమిస్తుంది. వ్యాధిని అరికట్టడానికి 1% కాల్షియం హైడ్రాక్సైడ్ను పిచికారీ చేసిన ఈ వ్యాధిని నివారించవచ్చు. తర్వాతది ఇన్ఫెక్షియస్ ఫ్లాచెరీ. దీనికి పికార్న్ విరిడే కుటుంబానికి చెందిన మోర్టార్ వైరస్ అనేది కారణమవుతుంది. మిడ్గట్ ఎపిథీలియం యొక్క గ్లోబెట్ కణాలను సోకుతుంది. వ్యాధి యొక్క పురోగతి వైరస్ యొక్క ల్యూమెన్ చెదరగొట్టబడుతుంది. జీర్ణ వ్యవస్థ మరియు మలంతో విసర్జించబడుతుంది. వైరస్ గ్లోబులార్ మరియు 24 నుండి 28 నానోమీటర్ల పరిమాణంలో వ్యాసం కలిగి మరియు పాలీహెడ్రాలు ఏర్పడవు. సంక్రమణ మూలం సోకిన లార్వాలు మరియు కలుషితమైన మలం. లక్షణాలు: ఫ్లాచెరీ బ్యాక్టీరియల్ వ్యాధి మాదిరినే ఉంటాయి. ఆకలి లేకపోవడం, పారదర్శక సెఫాలోథొరాక్స్ అంటే ఉరం 2వ ఖండితం వంటి శరీరం సంకోచం, రిటార్డెడ్ పెరుగుదల అంటే పెరుగుదల అభివృద్ధి ఉండదు, మరియు అభివృద్ధి తర్వాత వాంతులు కూడా గమనించవచ్చు. మల్బరీ ఆకు మరియు పసుపు జీర్ణ ద్రవం నుండి మిడ్గట్ తక్కువ మొత్తంలో ఉంటుంది. మిడ్గట్ యొక్క హిస్టోకెమికల్ మార్పులు బాహ్య లక్షణాల ద్వారా మాత్రమే గుర్తించబడతాయి. హిస్టోకెమికల్ మార్పులు అన్నట్టయితే కణజాలంలోని కణాల యొక్క మార్పులు. వీటిని నివారణ, నియంత్రణ 2% ఫార్మాలిన్ లేదా 5%తో 2 లేదా 5% ఫార్మాలిన్తో పెంపకం ఇల్లు మరియు ఉపకరణాలు వ్యాధికారక క్రిమి నిర్మూలన చేయాలి. క్రిమిసంహారకమైన బ్లీచింగ్ పౌడర్ ద్రావణం మరియు క్లోరిన్ డయాక్సైడ్ ప్రభావితంగా ఉంటాయి. పరిశుభ్రమైన పరిస్థితులలో పట్టుపురుగుల పెంపకం మరియు మంచి నాణ్యమైన మల్బరీ ఆకులను వేస్తే పురుగులకు వ్యాధులు రాకుండా మనము నియంత్రించవచ్చు. గటిన్ మీరు చూస్తున్నది ఇప్పుడు ఇన్ఫెక్షియస్ ఫ్లాచెరీ లక్షణాలు కలిగిన పట్టుపురుగులు. గటిన్
దీనికి డెన్సో వైరస్ అనేది ప్రాథమిక ఏజెంట్గా ఉంటుంది. స్ట్రెప్టోకాకస్ బాంబిసిస్ అనేది ద్వితీయ సంక్రమణ ఈ వ్యాధికి అంటువ్యాధి మరియు ప్రాణాంతకమైన వ్యాధి అని చెప్పవచ్చు. పట్టుపురుగులు వైరస్ మరియు బ్యాక్టీరియా యొక్క సంయుక్త చర్య వలన కూడా ఈ వ్యాధి కలుగుతుందని గట్టిన్ అని నామకరణం చేయడం జరిగినది. గట్ అంటే మిడ్ గట్ అంటే జీర్ణ అవయవం, అదే జీర్ణనాళం. మిడ్గట్ యొక్క స్థూపాకార కణాల న్యూక్లియోలైలు సంక్రమణకు మూలమై మలం ద్వారా నోటికి ప్రవేశం జరుగుతుంది. లక్షణాలు: వైరస్ మరియు ఈ బ్యాక్టీరియా రెండూ ఉన్నప్పుడు తల వ్యాధికి లక్షణాలు స్పష్టంగా ప్రముఖంగా ఉంటాయి. లార్వాలో బ్యాక్టీరియం ఉంటుంది. ఇది ఆకలి లేకపోకుండా చేస్తుంది, వాంతులు కలిగించేస్తుంది. నోటి నుండి విరేచనాల నుండి ఆల్కలిన్ స్పష్టమైన ద్రవం బయటికి వస్తుంది. పూర్వభాగం ఎలిమెంటరీ కెనాల్ యొక్క మల్బరీ ఆకులు లేనిది మరియు వీటిని మాత్రమే కలిగి ఉంటుంది. జీర్ణ ద్రవం ఈ ప్రాంతాల్లో పారదర్శకంగా కనిపిస్తాయి మరియు క్లియర్గా కనిపిస్తాయి. నివారణ: మంచి ఆరోగ్య పరిస్థితుల నిర్వహణ పెంపకం మధ్య క్రిమి సంహారక వ్యాధిని నివారిస్తుంది. వ్యాధిగ్రస్తులను అంటే వ్యాధి సంభవించిన డింబకాలను ఎంపిక చేయడం, వాటిని నాశనం చేయడం వ్యాధి వ్యాప్తిని నిరోధిస్తుంది. తర్వాతది ఫంగల్ డిసీజ్ అంటే శిలీంధ్ర వ్యాధులు. ఈ శిలీంధ్రాల నుంచి వచ్చే వ్యాధులను మైకోసిస్ అంటారు. మైకోసిస్ అంటే సాధారణంగా చనిపోయిన తర్వాత, పట్టుపురుగు చనిపోయిన తర్వాత డింబకం చాక్ పీస్ ఏ విధంగా లేదా శుద్ధముక్క ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా గట్టిగా మారిపోవడాన్నే మైకోసిస్ లేదా మైకోప్లాస్మా అని పిలవడం జరుగుతుంది. ఇందులో మస్కార్డైన్ ఆస్పర్జిలస్ అని రెండు ముఖ్యమైన వ్యాధులు ఉన్నాయి. మస్కార్డైన్ సిద్ధబీజాల రంగును అనుసరించి పట్టుపురుగుల శరీర రంగు మారుతుంది. ఈ రంగును అనుసరించి వాటికి పేరు పెడుతుంది. ఇందులో వైట్ మస్కార్డైన్ అంటే తెలుపు మస్కార్డైన్, ఆకుపచ్చ మస్కార్డైన్ గ్రీన్ మస్కార్డైన్ అంటారు, పసుపు మస్కార్డైన్ని ఎల్లో మస్కార్డైన్ అంటారు, నలుపు మస్కార్డైన్ని బ్లాక్ మస్కార్డైన్ అంటారు, ఎరుపు మస్కార్డైన్ అనేటివి కూడా అంటే రెడ్ మస్కార్డైన్ అనేవి కూడా ఉంటాయి. దాదాపుగా రంగు బట్టి ఆ శిలీంధ్రాల రంగును బట్టి అవి రంగులు కనిపించేదాన్ని బట్టి ఆ మస్కార్డైన్ వ్యాధికి ఎరుపు, నలుపు, తెలుపు, పసుపు అని పేర్లు ఉన్నాయి. సాధారణంగా ఎక్కువగా మనకు అనిపించేది తెలుపు ఆకుపచ్చ మస్కార్డైన్ వ్యాధులు. ఈ వ్యాధిని క్యాల్సినో వ్యాధి అని కూడా పిలుస్తారు. అంటే సున్నం, కాల్షియం అంటే సున్నం, సున్నంలాగా ఉంటుంది కాబట్టి క్యాల్సినో అని కూడా వ్యవహరించడం జరుగుతుంది. ముందుగా తెలుపు మస్కార్డైన్. ఈ వ్యాధి వర్షాకాలంలోనూ చలికాలంలోనూ ఎక్కువ ఉష్ణోగ్రత అధిక తేమ ఉన్న రోజుల్లో కనిపిస్తుంది. ఈ వ్యాధికి కారణమయ్యే శిలీంధ్రం పేరు బ్యువేరియా బసియానా అనే శిలీంధ్రం వల్ల సంక్రమిస్తుంది. ఈ వ్యాధి శరీరానికి శిలీంధ్రాలు అంటుకోవడం వల్ల వస్తుంది. అంతేకాకుండా మమ్మీఫైడ్ డింబకాలు అంటే చనిపోయిన డింబకాలు, వ్యాధి సోకిన కాగితం, తట్టలు అంటే మనం ఉపయోగించే పెంపక పరికరాలు మొదలైనవి కూడా వ్యాధికి కారణాలవుతాయి. ఈ వ్యాధి గాలి ద్వారా కూడా వ్యాప్తి చెందుతుంది. ఈ శిలీంధ్రం కొనీడియంలు గుండ్రంగా తెలుపు రంగులో ఉంటాయి. పటంలో చూపబడినది. పట్టుపురుగు చర్మానికి అంటుకున్న ఈ కొనీడియంలు ఏర్పడిన బీజనాళం చొచ్చుకొని లోపలకు ప్రయాణిస్తుంది. లోనికి ప్రవేశించిన నాళం మైసీలియంగా అభివృద్ధి చెంది శరీర ద్రవంలో సంబంధం ఏర్పరచుకొని స్థూపాకార సిద్ధబీజాలని ఏర్పరుస్తుంది. శరీరమంతా విస్తరిస్తాయి. శిలీంధ్రం పురుగు శరీర కుహరంలో ఉన్నప్పుడే బాగా అభివృద్ధి చెందుతుంది. డింబకం రక్తనాళాలు పాడైపోతాయి. రక్తం ఆమ్లత్వాన్ని కోల్పోయి తటస్థీకరణం చెందుతుంది. వ్యాధి ముదిరిన దశలో
ప్రసరణ వేగం తగ్గి రక్తం చిక్కబడుతుంది. చివరగా రక్త ప్రసరణ ఆగి డింబకం మరణిస్తుంది. రక్తంలో మొలకెత్తిన కొనీడియంలు శరీరంలోని వివిధ కణజాలలోనికి అంటే కొవ్వు కణాలు, కండర కణాలు, నాడీ వ్యవస్థ, పట్టుగ్రంథులు, మాల్ఫీజియన్ నాళికలు అన్ని కణాల్లోనికి చొచ్చుకొని పోతాయి. డింబకం మరణించిన తర్వాత వ్యాధి వివిధ కణజాలాల్లో వేగంగా ప్రబలుతుంది. శరీరంలో మైసీలియంలు బాగా విస్తరించిన కొనీడియంల వల్ల శరీరమంతా తెలుపు మచ్చలు కనిపిస్తాయి. శరీరంపై కల ఈ కొనీడియంలు ద్వితీయ వ్యాధి సంక్రమణకు తోడ్పడతాయి. ఈ వ్యాధి వ్యాప్తికి మరణించిన డింబకమే అధికంగా కారణమవుతుంది. నిర్మోచన దశలో వ్యాధి త్వరగా వ్యాప్తి చెందుతుంది. మరణించిన డింబక శరీరంపై ప్రత్యేకమైన తెల్లని స్ఫటికాలు ఏర్పడతాయి. ఇవి మెగ్నీషియం అమోనియం అను రెండు ద్వంద్వ ఆక్సలేట్లు, అంటే మెగ్నీషియం ఆక్సలేట్ తర్వాత అమోనియం ఆక్సలేట్. ఈ వ్యాధిలో ఒక సిద్ధ బీజం నుంచి మరొకటి ఏర్పడడానికి చల్లని వాతావరణంలో 10 రోజులు, వేడి పరిస్థితుల్లో 4 రోజులు, పట్టుపురుగు గుడ్ల ఉపరితలం పైన అంటుకున్న సిద్ధ బీజాల ద్వారా గుడ్డు నుంచి వెలువడే డింబకానికి వ్యాధి సంక్రమిస్తుంది. వ్యాధి లక్షణాలు. తొలి దశలలో లక్షణాలు స్పష్టంగా కనిపించవు. వ్యాధి ముదిరిన కొద్దీ లక్షణాలు బాగా కనిపిస్తాయి. పురుగులు ఆకలిని కోల్పోతాయి, చురుకుదనం ఉండదు. వ్యాధి ముదిరిన కొద్దీ శరీరంపై నూనె వంటి పదార్థం ఏర్పడుతుంది. శరీరం కుంటుపడి స్థితిస్థాపికత లక్షణం కోల్పోతుంది. వాంతులు, విరోచన లక్షణాలు కనిపిస్తాయి. ఇకపై డింబకం కదలకుండా స్థిరంగా ఉండి వ్యాధి సంక్రమించిన 3 నుండి 5 రోజులలో మరణిస్తుంది. మరణించిన డింబకం మొదట మృదువుగా ఉండి 6 నుండి 8 గంటలలో చక్కగా దృఢంగా మారుతుంది. ఈ దశలో శరీరం పింక్ రంగులో అంటే ఊదా రంగులో కనిపిస్తుంది. కారణం అందులో సెరేషియా మార్సిసెన్స్ అన్న ద్వితీయ బ్యాక్టీరియం విభజన చెంది ఈ రంగును ఏర్పరుస్తుంది. 1-2 రోజులలో తర్వాత డింబకం ఖండితాల మధ్య తెలుపు మైసీలియం ఏర్పడి శరీరమంతా విస్తరిస్తాయి. దీనివల్ల లెక్కలేనన్ని కొనీడియంలు ఏర్పడి తెల్లని పూతవలే కనిపిస్తాయి. శరీరం మొత్తం శుద్ధ ముక్కలాగా తెల్లగా గట్టిగా ఉంటుంది. అల్లిక దశలో వ్యాధి సోకినప్పుడు అల్లటం పూర్తి అవుతుంది, కానీ మాతు వెలువడదు. వ్యాధి సోకిన ప్యూప గట్టిపడి తెల్లటి కొనీడియంల చేత కప్పబడి ఉంటుంది. శరీర బరువులో 1 నుండి 3 వంతుకు ఎండుతుంది. ఈ రకం పట్టుకాయలను ఊడినప్పుడు ఎండిన కాయల మాదిరిగా గలగల శబ్దం వస్తుంది. మాత్లో కూడా ఇవే లక్షణాలు అగుపిస్తాయి. మీకు డింబకాలు, ప్యూప, చనిపోయిన మమ్మిఫైడ్ అయిన డింబకాలు, తర్వాత శిలీంద్రజాలం, కొనీడియంలు ఇవన్నీ పటంలో చూపించడం జరిగినది. నివారణ, నియంత్రణ. పెంపకానికి ముందే 2% ఫార్మాలిన్ లేదా 5% బ్లీచింగ్ పౌడర్ ద్రావణంతో గదిని, పరికరాలను రోగకారక క్రిమి నిర్మూలన చేయాలి. పెంపక సమయంలో తక్కువ ఉష్ణోగ్రత, ఎక్కువ తేమ ఉండరాదు. పెంచే బెడ్లో పలుచగా పొడిగా ఉండాలి. దీనివల్ల కొనీడియంలు మొలకెత్తవు. వ్యాధిని ప్రారంభంలోనే గుర్తించినప్పుడు పరికరాలను మొత్తం మార్చి శుభ్రమైన వాటిని ఉపయోగించాలి. వ్యాధి సోకిన పురుగులను అంటే మమ్మిఫైడ్ డింబకాలను జాగ్రత్తగా ఏరి సున్నపు తట్టలో వేయాలి లేదా తగులబెట్టాలి. మలాన్ని, మిగిలిన ఆకులను జాగ్రత్తగా తొలగించి అవి కాకుండా వ్యాధిని అరికట్టడానికి ఫార్మాలిన్ చాప్ను ప్రతి ఇన్స్టాల్లో, ఫార్మాలిన్ చాప్ అంటే వరిపట్టును బాగా వేయించి అందుకు ఫార్మాలిన్ మిశ్రమించి చేయడాన్నే ఫార్మాలిన్ చాప్ అంటారు. దీన్ని చలికాలంలో ప్రతి ఇన్స్టర్లోనూ అంటే నిర్మోచనం తర్వాత చల్లాలి. అంతేకాకుండా డైథీన్ M45, క్యాప్టాన్, రేషం కీట్ ఓషధ్ అంటే RKO మొదలైనవి తగిన పాళ్ళలో వాడాలి. ఈ విధంగా వాడినట్టయితే ఈ వ్యాధిని అరికట్టవచ్చు. తర్వాత పట్టుపురుగులకు ఆశించే చీడలు.
ఈ పట్టుపురుగులకు వ్యాధుల వల్లనే కాకుండా పంటల వల్లనే కాకుండా చీడల నుంచి కూడా అధిక నష్టం కలుగుతుంది. డిప్టిరా క్రమానికి చెందిన ఊజీ ఈగ వల్ల ఎక్కువ నష్టం సంభవిస్తుంది. మల్బరీ పట్టుపురుగులను ఆశించే చీడల్లో ఇవి కలిగించే నష్టాల గురించి అధ్యయనం వివరించడం జరుగుతుంది. ఈ చీడలను 2 సమూహాలుగా చేశారు. అవి ముఖ్యమైనవి, స్వల్పమైనవి. ముఖ్యమైన చీడ ఊజీ ఈగ. ఈ ఊజీ ఈగ డిప్టిరా క్రమానికి చెందిన టాక్నిడే కుటుంబానికి చెందిన కీటకం. ఇది బంగ్లాదేశ్, చైనా, జపాన్, దక్షిణ కొరియా, థాయిలాండ్, వియత్నాంలో ఎక్కువగా కనిపిస్తుంది. ఈ కీటకం వల్ల 10 నుండి 30% నష్టం జరుగుతుంది. దీని శాస్త్రీయ నామం ట్రైకోలైగా బాంబిసిస్. దీని జీవిత చరిత్ర చూసినట్టయితే దీని జీవిత చరిత్రలో ప్రధానంగా 4 దశలు ఉన్నాయి. ఈగ పరిమాణం పెద్దదిగా ఉంటుంది. శరీరం నలుపు బూడిద రంగులో ఉంటుంది. మగ ఈగ శరీరం పొడవుగాను 10 మిల్లీమీటర్లు, స్త్రీ ఈగ శరీరం పొట్టిగాను 10 మిల్లీమీటర్లు, అంటే 2 మిల్లీమీటర్ల వ్యత్యాసంతో తల త్రికోణాకారంలో ఉంటుంది. ఈ ఈగల పృష్ఠ ఉరంలో నల్లని ఆయుత పట్టీలు అంటే చారలు ఉంటాయి. ఉదరం కోసుగా ఉంటుంది. ఉదర ఖండితాల్లో మొదటిది నల్లగాను, మిగిలినవి బూడిద పసుపు రంగులోనూ ఉంటాయి. ఈ ఈగల్లో కాలాన్ని, లింగత్వాన్ని అనుసరించి జీవస్న వ్యవధి ఆధారపడి ఉంటుంది. పురుషజీవి 10 నుండి 18 రోజులు, స్త్రీజీవి 12 నుండి 21 రోజులు జీవిస్తాయి. ఇవి ఎండాకాలంలో తక్కువ రోజులు జీవిస్తాయి. స్త్రీ పురుష కీటకాలు వేకువజామున లేదా రాత్రుల్లో సంపర్కం జరుపుతాయి. సంపర్కం సమయం 30 నిమిషాలు నుంచి 2.5 గంటల సేపు కొనసాగుతుంది. సంపర్కం తర్వాత స్త్రీ ఈగ పట్టుపురుగు డింబకంపై కూర్చుని గుడ్లను విడుదల చేస్తుంది. ఇవి డింబకం ఖండితాల మధ్య పటంలో చూపిన విధంగా గుడ్లను ఉంచుతుంది. సాధారణంగా ఈ ఈగలు 3 నుండి 5 దశల పురుగుల మాత్రం, అంటే పట్టుపురుగులు 3 నుంచి 5 దశలలో ఉన్నప్పుడు మాత్రమే గుడ్లను ఉంచుతాయి. మొదటి 2 దశల పురుగులకు చాలా చిన్నవిగా ఉండి ఈగ కూర్చోవడానికి అవకాశం ఉండదు కాబట్టి గుడ్లను ఉంచదు. ప్రతి స్త్రీ ఈగ 9 నుండి 25 రోజుల్లో 300 నుండి 1000 గుడ్లను ఉంచుతుంది. ఈ గుడ్లు స్థూలంగా పసుపు తెలుపు రంగులో ఉంటాయి. ఇవి 0.45 నుండి 0.56 మిల్లీమీటర్ల పొడవు, 0.25 నుండి 0.30 మిల్లీమీటర్ల వెడల్పులో దీర్ఘ వృత్తాకారంలో ఉంటాయి. ఈ గుడ్లు 2 నుండి 5 రోజులలో పగలి వెలువడిన మెగాట్ పట్టుపురుగు శరీరంలో చొచ్చుకొని పోతుంది. మెగాట్ ఏర్పరిచిన రంధ్రం పురుగు శరీరంపై ఒక నల్లని మచ్చలాగా కామాలాగా కనిపిస్తుంది. మెగాట్ లోనికి ప్రవేశించిన రంధ్రం సైఫన్ లాగా ఏర్పడి దాని నుంచి లోనికి ప్రవేశించే గాలి మెగాట్కు అందుతుంది. మెగాట్ పట్టుపురుగు కొవ్వు కణజాలం తిని జీవిస్తుంది. మెగాట్లో 3 ఇన్స్టార్లు ఉంటాయి. మొదటి 2 ఇన్స్టార్లు అతిధేయి చర్మం దిగువన, 3వ లేదా చివరి ఇన్స్టార్ శరీర కుహరంలోనికి ప్రవేశించి మెగాట్ 11 శరీర ఖండితాలను కలిగి ఉంటుంది. ఈ మెగాట్ 1 వారం రోజుల్లో కొవ్వు కణాలను బాగా తిని పెరిగిన తర్వాత డింబకాన్ని ఛేదించుకుని వెలుపలికి వస్తుంది. ఈ వ్యాధి చివరి దశ పట్టుపురుగులకు సోకినప్పుడు డింబకం పట్టుకాయలను అల్లుతుంది. ఈ దశలో మెగాట్ పట్టుపురుగు ప్యూప లేదా పట్టుకాయలను కూడా రంధ్రం చేసుకుని వెలుపలికి వస్తుంది. ఇలా రంధ్రం చేయడానికి మెగాట్కు ఒక సూకిక ఉంటుంది, అంటే పదునైన ముళ్ళు లాంటి నిర్మాణం. ఈ గూళ్ళు గుడ్ల ఉత్పత్తికి, రీలింగ్కు పనికిరావు. వెలువడిన మెగాట్లు మెత్తటి నేలను ఎంపిక చేసుకుని 10 నుండి 20 గంటల్లో ప్యూపాగా మారుతాయి. పెంపక గదిలో ఉండే మూలలు, రంధ్రాలు, పగుళ్ళు, నీళ్ళ దిమ్మెల కింద, పెంచే బెడ్ల కింద చీకటిలో ప్యూపా వృద్ధి జరుగుతుంది. ప్యూపాలు దీర్ఘవృత్తాకారంలో, పూర్వభాగం అండాకారంగాను పరభాగం గుండ్రంగాను ఉంటాయి. ఇవి లేత ఎరుపు గోధుమ రంగు నుంచి ముదురు ఎరుపు గోధుమ రంగులో ఉంటాయి.
శరీర ఖండితాలు 11 ఉంటాయి. శరీరం 0.9 నుండి 1.2 సెంటీమీటర్ల పొడవు, 0.4 నుండి 0.6 సెంటీమీటర్ల వెడల్పు ఉంటుంది. వీటి నుంచి 10 నుండి 12 రోజుల్లో ప్రౌఢ ఈగ బయటికి వెలువడుతుంది. వీటిలో ఆడ ఈగల కంటే మగ ఈగలు తొందరగా వెలువడతాయి. దీని జీవిత చరిత్ర 17 నుండి 23 రోజులు వ్యవధిలో ముగుస్తుంది. పటంలో చూపిన విధంగా గుడ్లు ఉంచడం, ఆ గుడ్డు ఉంచిన చోట డింబకంపై నల్లటి మరక లేదా నల్లటి గుర్తు, ప్యూపా అంటే మెగాట్ శరీరం నుంచి బయటికి రావడం, గూళ్ళ నుంచి రంధ్రాలు ఏర్పడడం, ఇవన్నీ మీరు పటంలో చూసినట్టు ఉంటాయి. నివారణ, నియంత్రణ. ఈ చీడ వల్ల ఫస్ట్ కలిగే లక్షణాలు చూసినట్టయితే, చీడ సోకిన 5వ దశ పురుగులు అల్లిక దశకు ముందే మరణిస్తాయి. 5వ దశలో పురుగులు చీడ వ్యాపించినప్పుడు మెగాట్ పట్టుగూళ్లకు రంధ్రం చేసి వెలుపలికి వస్తుంది. దీనివల్ల పట్టుకాయలు పనికిరావు. ఊజీగా సోకిన డింబకాలను, ప్యూపాలను నల్లని మచ్చల ఆధారంగా గుర్తించాలి. ఒక్కొక్కసారి మచ్చల మధ్య ఊజీ గుడ్ల పెంకులు కూడా కనిపిస్తాయి. ఊజీ గుడ్లు పెట్టగానే పట్టుపురుగు డింబక చర్మంపై గుండు పిన్ను తల కంటే చిన్నవిగా ఉండే అండాకృతిలో క్రీము రంగులో గుడ్లు కనిపిస్తాయి. నివారణ, నియంత్రణ. పెంపక గది, దాని పరిసరాలను ఆరోగ్యకరమైన పరిస్థితులు ఉండాలి. గదిలో పగుళ్ళు, రంధ్రాలు మెగాటుకు స్థావరాలుగా ఉంటాయి కాబట్టి వాటిని పెంపకానికి ముందే మూసివేయాలి. అల్లబడిన పట్టుగూళ్ళు సాధారణంగా ఊజీ సోకినవే కాబట్టి వాటిని సేకరించి స్టైఫిల్ చేయాలి. స్టైఫిలింగ్ అంటే పట్టుకాయల నాణ్యత చెడిపోకోకుండా లోపలున్న ప్యూపాలను చంపడమనే స్టైఫిలింగ్ అంటారు. దీనివల్ల లోపల మెగాట్ కూడా మరణిస్తుంది. పెంపక గది కిటికీలకు, ద్వారానికి సన్నటి తీగ వల లేదా నైలాన్ వలలను ఖచ్చితంగా అమర్చాలి. దీనివల్ల ఈగలు ప్రవేశించకుండా ఉంటాయి. పట్టుపురుగులపై చైనా మట్టిని చల్లి ఊజీ ఈగ వాలకుండా చేయాలి. పురుగు అల్లిక దశ చేరినప్పుడు ఈ విధానం ఊజీసైడ్ని వేసినట్టయితే పురుగులకు మంచిది. అంతేకాకుండా ఊజీసైడ్ను వాడినట్టయితే ఇది ఊజీ గుడ్లను నాశనం చేస్తుంది. ఊజీ గుడ్లను పెట్టిన 48 గంటల లోపల ఊజీసైడ్ అనే చెల్లినట్టయితే మంచి ప్రభావం ఉంటుంది. ఊజీ ఈగను నియంత్రించడానికి బయలాజికల్ కంట్రోల్ అని పిలుస్తారు. డైఫ్లోజ్ బెంజిన్ అది 2%, ఇది రసాయన నియంత్రణ 2.5% వాడినట్టయితే సరిపోతుంది. జీవ సంబంధ నియంత్రణ కొరకు ట్రైకోప్రియాజ్ ప్రజాతులు అయిన నిసోలిక్స్ థైమస్, డెర్హినస్ హిమాలయన్సిస్, బ్రాకిమీరియా లుబ్రిస్, ఎగ్జోరుస్టోబియా ఫిలిపైన్సిస్, స్పాలాంజియా కుమరాని అనే చిన్న చీడలను ఊజీ ఈగపై వదిలినట్టయితే మంచి ఉపయోగాలు ఉంటాయి. స్వల్ప చీడలు. మల్బరీ పట్టుపురుగులను ఆశించే స్వల్పమైన చీడలు కూడా చాలా ఉన్నాయి. ఇవి కొన్ని ప్రాంతాలకు మాత్రమే కొన్ని పరిమితమై ఉంటాయి. వీటి వల్ల పట్టుపురుగులకు ప్రత్యక్షంగాను కొన్నిసార్లు పరోక్షంగాను కూడా నష్టం కలుగుతుంది. ఇందులో కోలియాప్టెరా కీటకాల వల్ల డింబకాలకు, నిల్వ చేసిన పట్టుకాయలకు అధిక నష్టం కలుగుతుంది. ముందుగా థెర్మోస్టెట్ బీటిల్, దీన్నే పలక పురుగు అని కూడా పిలుస్తారు. ఈ కీటకాలు స్టైఫిల్ చేసిన లేదా నిల్వ చేసిన గూళ్లకు అధిక నష్టం కలిగిస్తాయి. ఈ పలక పురుగులు డింబకాల కాయలకు రంధ్రం చేసి లోపలున్న ప్యూపాలను తింటాయి. ఇవి జంతువుల మొక్కల ఉత్పత్తుల్లోనూ అంటే తోళ్ళు, ఎండు చేపలు, కార్పెట్లు మొదలైన వాటిని నాశనం చేస్తాయి. వీటిలో అనేక ప్రజాతులు ఉన్నాయి. ఇందులో థెర్మోస్టెట్ కార్డివెరినిస్ గురించి తెలపడమైనది. ముందుగా జీవిత చరిత్ర. ప్రౌఢ పురుగులు పొడవైన అండాకృతిలోనూ గోధుమ రంగులో ఉంటాయి. దీని పొడవు 1 సెంటీమీటరు. స్త్రీ పురుగు
గుడ్లను గోడ యొక్క పగుళ్లలో రంధ్రాల్లో ఉంచుతుంది. గుడ్లు పొడవుగా అండాకృతిలో 2 మిల్లీమీటర్ల పొడవు ఉండి పాల వలె తెల్లగా ఉంటాయి. ఒక్కొక్క కీటకం 50 నుండి 400 గుడ్లు ఉంచుతుంది. ప్రౌఢ కీటకం గుడ్లు పెట్టిన తర్వాత 1 సంవత్సరం వరకు జీవిస్తుంది. ఇది జంతు సంబంధమైన పదార్థాల్లో ఆధారపడి తిని జీవిస్తుంది. గుడ్లు 7 రోజుల్లో పొదుగుతాయి. వీటిని కుదురు ఆకృతిలో ఉన్న ఎరుపు గోధుమ రంగులో లార్వాలు లేదా డింబకాలు వెలువడతాయి. ఇవి 5 నుండి 7 సార్లు నిర్మోచనం చెంది 1 నుండి 2 నెలలలో 1.5 సెంటీమీటర్ల పొడవు పెరుగుతాయి. లార్వాల శరీరంపై వేరువేరు పొడవులు కల వెంట్రుకలు ఉంటాయి. ఇది తర్వాత ప్యూపాగా మారుతుంది. వీటి నుండి ప్రౌఢ కీటకం వెలువడి ఈ కీటకాలు ప్రౌఢ దశను మొత్తం శీతాకాలంలో గడుపుతుంది. వీటిలో రూప విక్రయ సమయం స్థిరంగా ఉండదు. కాబట్టి శీతాకాలంలో డింబక దశ, ప్యూపా దశ కనిపిస్తాయి. ఇందులో ట్రైగోడెర్మా వెర్సికొలార్, ఆంథ్రీనస్ వర్బాసి, ఆంథ్రీనస్ పిపిలినేలే, అటాజినస్ పియాసిస్, అటాజినస్ జపోనిసిస్ అను తెగలు ఉన్నాయి. నియంత్రణ. దీనిని అరికట్టే ముందు జాగ్రత్తగా పెంపక గదులను, పట్టుకాయల నిల్వ గదులను తరచుగా శుభ్రం చేస్తూ ఉండాలి. పనికిరాని పట్టుకాయలను, చెడిన గుడ్లను ఎక్కువ కాలం నిల్వ చేయకూడదు. మాట్లను వెలువడానికి ముందు తర్వాత గ్రైనేజ్ గదిని శుభ్రం చేయాలి. కీటకాలను నివారించడానికి మిథైల్ బ్రోమైడ్ను 1 రోజు లేదా క్లోరోపైక్రిన్ను 3 రోజుల పాటు గదిలో పొగబెట్టాలి. పొగబెట్టడానికి ముందుగా గదిలో అన్ని రంధ్రాలను కాగితాలతో లేదా మట్టితో లేదా పేడతో మూసి ద్వారాన్ని కూడా పూర్తిగా మూసివేయాలి. పట్టుగుళ్ళ నిల్వ గదిలో, పెంపక గదిలోనూ దూరంగా ఉంచినట్లయితే, BHCని స్ప్రే చేసినట్లయితే వీటిని నియంత్రించవచ్చు. ఈ చర్యలో క్రిమిసంహారక మందులు, రసాయనాలు పట్టుపురుగులకు సోకకుండా జాగ్రత్త పడాలి. మైట్ పెడిక్యులోడిస్ వెంట్రికులోసిస్. ఇది పెడిక్యులాయిడిడే కుటుంబానికి చెందుతుంది. గడ్డి, కర్ర, వెదురు మొదలైన వాటితో పెంపక గృహాన్ని నిర్మించడం వల్ల గదిలో వీటికి సంతతి ఉంటుంది. స్త్రీ మైట్ పట్టుపురుగుల డింబకాలు, ప్యూపాలు, ప్రౌఢ కీటకాలపై దాడి చేస్తుంది. ఇది ఇతర కీటకాలపైన కూడా దాడి చేసి నష్టాన్ని కలిగిస్తుంది. స్త్రీ పురుష కీటకాలు వివిధ ఆకారాల్లో ఉంటాయి. స్త్రీ కీటకం లావుగా, గుండ్రటి ఉదరంతో, కండె ఆకారంతో, పురుష కీటకం అండాకృతిలోనూ ఉంటాయి. తల త్రికోణాకారంలో ఉంటుంది. మొత్తం 4 జతల కాళ్ళు ఉంటాయి. ఇవి అండోత్పాదకాలు. ఒక్కొక్క స్త్రీ కీటకం 100 నుండి 150 పిల్ల జీవులను ఉత్పత్తి చేస్తుంది. ఇందులో మొదట పురుష కీటకాలు, తర్వాత స్త్రీ కీటకాలు ఉత్పత్తి అవుతాయి. పురుష కీటకం స్త్రీ కీటకాలతో సంపర్కం జరిపిన తర్వాత 1 రోజులో మరణిస్తుంది. పరిణితి చెందిన స్త్రీ కీటకం లావెక్కుతుంది. ఫలదీకరణం చెందిన కీటకం అతిధేయి లభించగానే కొక్కాలు, చూషకాలతో పట్టుకుంటుంది. ఇవి సంవత్సరానికి 17 తరాలను ఉత్పత్తి చేస్తాయి. ప్రతి తరానికి మధ్య 7 నుండి 18 రోజుల వ్యవధి ఉంటుంది. మైట్స్ చీడల వల్లే కలిగే నష్టాలు. ఇవి డింబకాలు, ప్యూపా, ప్రౌఢ కీటకాలపైన దాడి చేస్తాయి. వీటి వల్ల లేత పురుగులకు, ప్యూపాలకు అధిక నష్టం కలుగుతుంది. స్త్రీ కీటకాలు అతిధేయి ఖండితాలపై కూర్చుని ఆహారాన్ని సేకరిస్తాయి. వీటి లాలాజలంలో కల విష పదార్థాల వల్ల అతిధేయి మరణిస్తుంది. చీడ సోకిన తర్వాత పురుగులు ఆహారాన్ని తినవు. చాలా నెమ్మదిగా సోమరిగా మారుతాయి. శరీరం ఊదా లేదా గోధుమ రంగుకు మారుతుంది. ఇవి పసుపు గోధుమ రంగుకు ద్రవాన్ని వాంతి చేస్తాయి. విసర్జన కష్టమవుతుంది. మలం పాయువుకు అంటుకుంటుంది. శరీరం గరుకగా మారి నల్లని మచ్చలు కనిపిస్తాయి. చీడలు సోకిన పురుగులు నిర్మోచనం చెందవు. 1-2 రోజుల్లో పురుగులు మరణిస్తాయి. చీడ సోకిన ప్యూపాలకు మచ్చలేర్పడి శరీరం నల్లగా మారి రూపవిక్రయం చెందవు. చీడ సోకిన పురుగులను నల్లటి పెట్టెలో వేసి బాగా ఊపి చూస్తే చీడ పురుగు కనిపిస్తుంది.
నివారణ నియంత్రణ. చీడను గుర్తించగానే పెంపక గదిని తట్టలను మార్చాలి. పెంపక పరికరాలను రోగకారక క్రిమి నిర్మూలన చేయాలి. పెంపకం గది దగ్గరలో గడ్డి, కర్ర మొదలైనవి నిల్వ చేయకూడదు. పెంపకానికి ముందు గంధం లేదా అకారిసైడ్ ద్రావణాన్ని గదిలో పిచికారీ చేయాలి. అంతేకాకుండా చీమలు. పెంపక సమయంలో చీమలు పట్టుపురుగు డింబకాలపై దాడి చేసి నష్టాన్ని కలిగిస్తాయి. వీటిని అరికట్టడానికి పెంపక స్టాండ్ కాళ్ళ కింద నీళ్ల దిమ్మెనలు, బూడిద లేదా కిరోసిన్లో ముంచిన గుడ్డలను ఉంచాలి. ఈ చర్యలో అల్లిక దశలో కూడా ఆచరించి చీమలను అరికట్టాలి. నెమటోడ్లు. ఆకురాలు కాలం చివరి రోజుల్లో పెంపక సమయంలో పట్టుపురుగులలో హెగ్జామెరిస్ మైక్రో అఫెండిస్ అనే నెమటోడ్లు తొలి దశ పట్టుపురుగులపై దాడి చేసి లోనికి ప్రవేశిస్తాయి. చీడ సోకిన పురుగు తల పారదర్శకంగా మారి శరీరం పట్టు వలె తెల్లగా మారుతుంది. తొండలు, బల్లులు ఇవి పురుగుల పెంపకంలో ముఖ్యంగా తొలి దశ పురుగులు తినడం వల్ల నష్టాన్ని కలిగిస్తాయి. ఎలుకలు, ఉడతలు ఇవి పురుగులలో పట్టు గ్రంథిని తప్ప మిగిలిన భాగాలు తింటాయి. ఇవి పట్టు కాయలను కూడా కత్తిరిస్తాయి. వీటిని అరికట్టడానికి కిటికీలకు, ద్వారాలకు, వెంటిలేటర్లకు తీగవలను బిగించాలి. వీటిని పట్టుకోవడానికి బోనులను వాడాలి. పక్షులు. వీటిలో పిచ్చుకలు, కాకులు పట్టుపురుగులను అల్లిక దశలో ఎత్తుకుపోయి అల్లిక పరికరాలను ఇంట్లో వరండాలో నిలబెట్టి ఈ నష్టాన్ని అరికట్టాలి. ఇంటిగ్రేటెడ్ డిసీజ్ అండ్ పెస్ట్ మేనేజ్మెంట్. సంయుక్త కార్యాచరణ. పట్టు ఉత్పత్తిలో వ్యాధులు మరియు చీడలు మన శీతోష్ణ మండలాల్లో ప్రభావాన్ని చూపిస్తాయి. సంవత్సరం పొడవుగా పట్టుపురుగుల పెంపకం చేపట్టడం వలన వేరువేరు వ్యాధుల వల్ల 15 నుండి 20% దేశవ్యాప్తంగా పంట దిగుబడి తగ్గుతుంది. కొన్నిసార్లు ఈ వ్యాధులు, చీడల వలన పంట నష్టం పూర్తిగా కలగడం సర్వసాధారణమైన అంశం. మల్బరీ పట్టుపురుగులకు కీటక చీడలైన ఊజీ ఫ్లై, థెర్మోస్టెట్ విరిడియారిస్ పలకపురుగు, చీమలు ఆశిస్తాయి. ఇందులో ఊజీ ఫ్లై అను చీడ కర్ణాటక మరియు ఆంధ్రప్రదేశ్లో అధిక నష్టాన్ని కలిగిస్తాయి. ఇంటిగ్రేటెడ్ పెస్ట్ మేనేజ్మెంట్ నందు ప్రాక్టికల్గా చీడలను, వ్యాధులను నివారించడానికి రసాయన పద్ధతులు మరియు జీవ సంబంధ నియంత్రణ పద్ధతులు విధానాన్ని చేయడం ద్వారా వీటిని అరికడుతున్నారు. ఇలాంటి విధానాలు వ్యవసాయ క్షేత్రంలో ప్రాముఖ్యతను కలిగి ఉన్నాయి. అనేక ప్రయోగాలను, రసాయన కీటక అంశాలను నివారణలుగా ఉపయోగించి అధ్యయనం చేసిన తర్వాత వ్యాధులను, చీడలను సమష్టిగా అందులో భాగంగా అరికట్టవచ్చని శాస్త్రీయంగా కనుగొన్నారు. ఈ విధానంను పట్టు పరిశ్రమకు కూడా సరైన విధానాలు అని మంచిదని తెలుస్తుంది. ఈ సాధారణంగా వ్యాధులు అన్నియును వర్షాకాలం మరియు చలికాలంలో, సంవత్సర కాలంలో 20% నష్టం జరుగుతుంది. అదే సమయంలో చీడల వలన పెంపక సమయంలోను మరియు గూళ్ళ అల్లిక దశలోను పంట నష్టం కలుగుతుంది. ఈ వ్యాధులను, చీడలను వేరువేరుగా కాకుండా ఒకేసారి సరైన పద్ధతిలో అరికట్టడాన్నే ఇంటిగ్రేటెడ్ పెస్ట్ మేనేజ్మెంట్ లేదా ఇంటిగ్రేటెడ్ డిసీజ్ అండ్ పెస్ట్ మేనేజ్మెంట్ లేదా సమిష్టి వ్యాధి చీడ నివారణ అని అంటారు. పట్టుపురుగుల పెంపక గదిలో కల రూమ్లను, వరండాలను, అల్లిక దశకు వదిలే హాల్ను, దాని పరిసరాలను, పెంపక పరిసరాలను ఒక్కసారిగా ఆ పంట పూర్తి అయిన తర్వాత రోగకారక క్రిమి నిర్మూలన చేయాలి. అంతేకాకుండా పురుగుల పెంపకం చేపట్టే మునుపు కూడా రోగకారక క్రిమి నిర్మూలన చేయాలి. చీడలు ఆశించకుండా వివిధ రకాల చీడలను నియంత్రించేందుకు చర్యలు చేపట్టాలి. సమిష్టి విధానాలు ఈ క్రింది విధానంగా చేయబడతాయి. డిస్ఇన్ఫెక్షన్ అనగా వ్యాధికారక క్రిములను నిర్మూలించడం.
పట్టు పరిశ్రమ నందు వ్యాధికారక క్రిములను పూర్తిగా నిర్మూలించడం లేదా వాటిని అచేతనం చేయడాన్నే వ్యాధికారక లేదా రోగకారక క్రిమి నిర్మూలన అంటారు. డిస్ఇన్ఫెక్షన్. పట్టు పరిశ్రమ నందు వ్యాధికారక క్రిమి నిర్మూలన రసాయన పదార్థాలైన ఫార్మాలిన్, క్లోరిన్ సమ్మేళనాలు, పారాఫార్మాల్డిహైడ్ మరియు ఫార్మాలిన్ పౌడరు, బ్లీచింగ్ పౌడరు, పెంపక బెడ్ నందు ఉపయోగించే లెబెక్స్, విజేత, శక్తి మొదలగు వాటిని ఉపయోగిస్తారు. ఏదైనా ఒక రోగకారక క్రిమి నిర్మూలన రసాయనాన్ని ఉపయోగించడం ద్వారా అన్ని రకాల వ్యాధికారక క్రిములను నిర్మూలించడానికి వాడే రసాయన పదార్థాన్ని ఉపయోగిస్తారు. అయితే కొన్ని క్రిములు వాతావరణ పరిస్థితుల్లో అతిదేయనందు చేరి వ్యాధిని అభివృద్ధి చేస్తాయి. అయితే సంయుక్త కార్యాచరణ మరియు ఆరోగ్య పరిస్థితులను పెంపక గృహం నందు నెలకొల్పడం ద్వారా అన్నింటినీ కూడా నిర్మూలించడానికి అవకాశం ఉంటుంది. కొన్ని ముఖ్యమైన ఆరోగ్యం గుడ్లను అప్పుడే వెలువడిన డింబకాలను బ్రష్ చేయడానికి 5 రోజుల ముందే పరికరాలను నీటితో బాగా శుభ్రం చేయడం, తర్వాత పెంపక గదిని 2 నుండి 3 రోజుల తర్వాత 5% బ్లీచింగ్ పౌడర్తో లేదా స్లాక్డ్ లైమ్ గదిలోనూ బయట చల్లాలి. వ్యాధిగ్రస్తమైన డింబకాలను లోపల ఉంచరాదు. పెంపక గది శుభ్రం చేసిన తర్వాత నేలను 2% బ్లీచింగ్ పౌడర్ లేదా 3% ఫార్మాల్డిహైడ్ లేదా స్లాక్డ్ లైమ్తో అప్పుడే తయారు చేసి సున్నపొడితో చెల్లి శుభ్రపరచాలి. పెంపక బెడ్ నందు తగినంత స్థలావకాశం కల్పించాలి. బెడ్ పొడిగా ఉండేలా చూడాలి. పెంపక గదిలో వెళ్ళడానికి మునుపు చేతులను కాళ్లను 2% బ్లీచింగ్ పౌడర్ ద్రావణంతో, చేతులను ఫార్మాలిన్తోనూ, బ్లీచింగ్ పౌడర్ ద్రావణంతో కాళ్లను 5% బ్లీచింగ్ పౌడర్ నందు అప్పుడే తయారు చేసిన సున్నపొడిని గది వెలుపల చెల్లి ఉంచి అందులో కాళ్లను ఉంచి లోనికి వెళ్ళాలి. పరిమాణంలో సన్నని డింబకాలను, వ్యాధిగ్రస్తమైన డింబకాలను అప్పుడే తయారు చేసిన సున్నపొడిలో లేదా 5% బ్లీచింగ్ పౌడర్ కలిపిన ఒక సున్నపు మట్టి కుండలోన వేయాలి. అల్లిక పరికరాల నుండి తీసి చనిపోయిన లేదా వ్యాధిగ్రస్తమైన డింబకాలను, ఫ్లిమ్జీ గూళ్లను, నలుపు రంగు మరకుపడిన గూళ్లను తొలగించి వాటిని వెంటనే తగలబెట్టాలి. పెంపక గది IDPM అంటే ఇంటిగ్రేటెడ్ డిసీజ్ పెస్ట్ మేనేజ్మెంట్ నందు పెంపక గది వేరుగా సరైన వాతావరణ పరిస్థితుల్లో కల్పించాలి. వీలుగా గదిని ముఖద్వారం ఉత్తర దక్షిణాలుగాను, తూర్పు గోడలకు పడమరకు గోడలను ఉండవలెను. అందువల్ల సరైన ఆరోగ్య పరిస్థితులు కల్పించవచ్చు. పెంపక నిర్వహణ. పెంపక బెడ్ క్లీనింగ్ సరైన పరిమాణం మొదటి దశలో నుంచి 2 సార్లు, రెండవ దశలో 2 సార్లు, మూడవ దశలో ప్రతిరోజు ట్రే విధానంలో పెంపక బెడ్ శుభ్రత చేయాలి. 4 నుండి 5 దశల్లో పురుగులను షూట్ విధానంలో సరైన మెళకువలతో పెంపక బెడ్ను శుభ్రం చేయాలి. 90% పురుగులు నిర్మూలించడానికి వెళ్ళిన తర్వాత సున్నపు పొడిని చెల్లి మేత వేయకుండా ఉంచిన పెంపక బెడ్ పొడిగా ఉన్న వాతావరణం కలిగి ఉంటుంది. పెంపకానికి పట్టు పురుగులకు కావాల్సిన మల్బరీ ఆకు రకాన్ని ఎంపిక చేసి మేతగా వేసినట్టయితే మంచి నాణ్యమైన పట్టుగూళ్లను నిర్మిస్తాయి. ఆకులను చల్లని వేళల్లో అంటే ఉదయం వేళలోనే కోసి వాటిని శుభ్రంగా నాణ్యత కలిగి ఉండేలా నిల్వ చేయాలి. పట్టుపురుగులకు వ్యాధులను ద్వితీయ సంక్రమణ జరుగుతుంది, జాగ్రత్తలు తీసుకోవాలి. ఊజి చీడ నియంత్రణ కోసం పెంపక గది కిటికీలు, ద్వారాలు, వెంటిలేటర్లు వలలతో బిగించాలి. గదుల్లోనికి వెళ్ళినప్పుడు సరైన జాగ్రత్తలు తీసుకోవాలి. పెంపక గది యందు గోడలు, నేల, వరండా వివిధ పగుళ్ళు ఉన్నట్టయితే వాటిని పూర్తిగా సరి అయిన విధానంలో మూసివేసి ఊజీ నియంత్రణ మిగిలిన స్వల్ప చీడలను నివారించిన మంచి పట్టుగూళ్ళ పంట రైతుకు వస్తుంది. ఈ విధంగా పెంపకంని చేసేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకొని వ్యాధులు చీడలు రాకుండా జాగ్రత్తలు తీసుకొని సరి అయిన అవగాహనతో ఆరోగ్య లక్షణాలను, మంచి ఆరోగ్య పరిస్థితులను పెంపక గదిలో కల్పించినట్టయితే రైతులకు నష్టం జరగకుండా మంచి గూళ్లను ఉత్పత్తి చేసి అమ్ముకున్నట్టయినట్టయితే వాటిని విత్తన గూళ్ళగాను మరియు రీలింగ్ పనికొచ్చే గూళ్ళను కూడా ఆరోగ్యమైనవిగాను
రైతు పట్టుపరిసినందు అందించవచ్చు అని చెబుతూ ఈ పాఠ్యాంశంలో మొత్తం ప్రశ్నలు అన్నీ కూడా మీరు క్షుణ్ణంగా తెలుసుకుని నేర్చుకుని ఒకసారి అర్థం కావంటే పలుమార్లు విని మీరు శ్రద్ధగా నేర్చుకున్నట్టయితే పరీక్షల యందు మంచి మార్కులను తెచ్చుకోవడానికి అవకాశం ఉంది. థ్యాంక్ యూ.